హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు చారుమతి చారల పులి. పూర్వం కుంతల రాజ్యంలోని ఓ గ్రామంలో సుబ్బమ్మ అనే ఆమెకు చారుమతి అనే కూతురు ఉండేది. సుబ్బమ్మ గయ్యాళి రకం. ఆమె భర్త ఆమెతో వేగలేక సన్యాసుల్లో కలిసిపోయాడు. సుబ్బమ్మ దానికి విచారించలేదు. 2 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్నది. ఆమెకి చారుమతి ఒక్కతే సంతానం. చారుమతికి యుక్త వయసు వచ్చినా జ్ఞానం రాలేదు. తింగరగా ఉండేది. నలుపు అర్భకంగా ఉండటం, వెకిలి ప్రవర్తన వల్ల ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా రావటం లేదు. చారుమతికి వేరే పని ఏం లేదు. సుష్టుగా తిని వీధులు తిరిగి వచ్చేది, లేదా ఏవైనా సమస్యలు తెచ్చిపెట్టేది సుబ్బమ్మకి. ఇతరుల విషయంలో గయ్యాళితనంగా ఉన్నా కూతురు పట్ల చాలా ప్రేమగా ఉండేది. ఓ రోజు చారుమతి గ్రామంలో జరిగే పెళ్లికి వెళ్ళి అక్కడ బోరున ఏడవసాగింది. చుట్టుపక్కల వాళ్ళు కారణం అడిగారు. ఊర్లో ఇంతమందికి పెళ్ళిళ్ళైతున్నాయి, నాకు మాత్రం కావటం లేదు. ఈ ఊర్లో నన్ను పెళ్లి చేసుకునే చవటే లేడా? రేపటిలోగా నన్ను ఎవడైనా పెళ్లి చేసుకోకపోతే దేవాలయం పైనుంచి దూకేస్తాను అంది బెదిరింపుగా. పెద్దలు ఆమెను మందలించారు. నువ్వు శపథాలు చేస్తే పెళ్ళిళ్ళు కావు. మీ అమ్మని సంబంధాలు చూడమను. వరదక్షిణ ఇస్తే పెళ్లి సులభంగా అవుతుంది. ఆ ఊర్లో సత్యం అనే మంచివాడు ఉన్నాడు. చారుమతి ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం తనకి వస్తుందేమో. ఆ ఊరిలో పెళ్లికి మిగిలిన బ్రహ్మచారి అతడే. ఆమెను పెళ్లాడాలని తీర్మానించుకొని సుబ్బమ్మని కలిశాడు. కోరి సంబంధం రావటంతో ఆమె కొండెక్కిపోయింది. నీ ఆస్తి మా అమ్మాయి పేరున రాయి, తర్వాత పెళ్లి విషయాలు ఆలోచిద్దాం అంది. దాంతో సత్యం జారుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు కూడా అతన్ని తిట్టారు. అలాంటి గయ్యాళి దాని సంబంధం చేసుకోవడం ఏమిటి? నీకేం పెళ్లి కాదా? దాన్ని పెళ్లాడి అవస్థలు పడకు. మంచితనం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అన్నారు. అమ్మా, నాకు పెళ్లి చెయ్యి. సత్యం చేసుకుంటానన్నా ఎందుకు చేయలేదు అంటూ ఏడుస్తూ పిచ్చి గంతులు వేసింది. నీకు మంచి సంబంధం వస్తుందమ్మా. బంగారు నగలతో పొరుగురి నుంచి ఇదిగో ఈ అరిసెలు తిను అంటూ తాత్కాలికంగా కూతురి బాధ నుంచి తప్పించుకుంది. చారుమతి పొరుగురి నుంచి వచ్చే పెళ్లివారి కోసం ఎదురు చూస్తోంది. ఓ రోజున 3 వ్యక్తులు ఏదో పని మీద ఆ ఊరు వచ్చారు. చారుమతి వారిని చూసి, పెళ్లివారా రండి, మా ఇంట్లో విందు భోజనం తినిపోదురు గాని, నేను నచ్చానా మీకు అంటూ ఇంటికి తీసుకువచ్చింది. అమ్మా, పెళ్లివారు వచ్చేశారు, వాళ్ళకి ముందు విందు భోజనం తయారు చెయ్యి. నేను నచ్చాను అందుకే వచ్చేశారు. చెయ్యనంటే కూతురు ఏ పిచ్చి పని చేస్తుందోనని. అలాగే, మీరు వెళ్ళిపోతే ఒప్పుకోను. అమ్మాయి చెప్పింది కదా, కూర్చోండి. చారుమతి, నువ్వు ఏటికి పోయి నీళ్లు తీసుకురా అంది. చారుమతి బిందె తీసుకుని వెళ్ళగానే సుబ్బమ్మ ఓ ఉపాయం ఆలోచించింది. వారంతా 50 ఏళ్లు దాటిన వారు, వ్యవసాయదారుల్లా ఉన్నారు. వారిని అరుగు మీద కూర్చోబెట్టి ఎదురుగా కత్తిపీట ఓ మూలగా పెట్టి పూలదండ వేసింది సుబ్బమ్మ. వారిని లోపలికి పిలిచి, మా అమ్మాయికి కత్తిపీట దైవం, రోజూ పూజలు చేస్తుంది. కొత్తవారిని కత్తిపీటతో 3 సార్లు కొట్టి అప్పుడు భోజనానికి పిలుస్తుంది. మొన్న ఒక ఆయన్ని ఇలాగే గట్టిగా బాధేసింది, తల చితికిపోయింది. మా వెర్రి పిల్లతో నానా అవస్థలు పడుతున్నాను, తర్వాత మీ ఇష్టం అంది. దాంతో 3 పారిపోయారు. ఏదో తినిపోదామని వచ్చారు. కత్తిపీట దెబ్బలు ఎవరు తింటారు? వాళ్ళు వెళ్ళగానే చారుమతి వచ్చి, వాళ్ళేరమ్మా అంది. మన కత్తిపీట ఇమ్మన్నారు, నిన్ను అడిగి ఇస్తానన్నాను. అన్నంకి ముందు కత్తిపీటకు పూజ చేయాలట, దాంతో కోపం వచ్చిపోతున్నారు అంది. చారుమతి దాంతో కత్తిపీట తీసుకొని రహదారి మీదకు వచ్చింది. ఇదిగో కత్తిపీట, ఆగండి అని అరిచింది. చారుమతి కత్తిపీటతో రావటం, ఆమె తల్లి చెప్పింది అంతా నిజమేనని 3 పరిగెత్తసాగారు దొరకకూడదని. వాళ్ళకి కత్తిపీట ఇవ్వాలని చారుమతి కూడా వాళ్ళని వెంబడించింది. వాళ్ళు ముందు, ఆమె వెనకాల. అలా అలా పరిగెడుతూ దారులు 2గా చీలే చోట వారు మాయమయ్యారు. వాళ్ళదో దారి, ఆమెదో దారి అయింది. ఆమెకి అలసట వచ్చింది. అక్కడో బండి ఆగి ఉంటే అది ఎక్కి నిద్రపోయింది. బండి అడవిలోకి వచ్చి ఆగింది. నాగయ్య బండి మీద ఎవరో ఉన్నారని గమనించి వెనక్కి వచ్చి, లేలే
అడవికి తేరగా వచ్చేశావు నా బండి మీద. ఓ వరహా ఇవ్వు అన్నాడు. చారుమతి డబ్బు లేదంది. నీ దగ్గర కత్తిపీట ఉంది కదా, అది ఇచ్చేసేయ్ అని ఆమె దగ్గర కత్తిపీట లాక్కొని బండి దింపేశాడు. చారుమతికి అడవిని చూస్తే చాలా భయం వేసింది. తన ఊరికి దారి తెలియలేదు. ఒక చెట్టు కింద కూర్చొని చీర కొంగున ముడేసుకొని ఉన్న అటుకుల మూట విప్పుకొని తింటూ ఉంటే చారల పులి అక్కడికి వచ్చి ఆమెను చూసి గాండ్రుమంది. నీకు ఆకలి వేస్తున్నట్లుంది అని కొంచెం అటుకులు చారల పులికి పెట్టింది. నాకు అటుకులు సహించవు, నిన్ను తినేస్తాను. మనుష్య మాంసం అంటే నాకెంతో ఇష్టం. అలాగే చెయ్యి, మళ్ళా ఇంటికి పరిగెత్తాలంటే బోలెడు శ్రమ అవుతుంది. అటుకులు అయిపోని, అటుకులు నాకు ఇష్టం. అవును, నువ్వు తినేశాక నేను బయటికి ఎలా వస్తాను? చారల పులికి ఆమె తింగర మాలోకమని అర్థమైపోయింది. చారల పులి, నాకు పెళ్ళి కావటం లేదు, నేను అందంగా ఉండనట, మంచి సంబంధం చూసి పెట్టకూడదు. మా ఊర్లో అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ నా పెళ్ళి కావటం లేదు. నువ్వు పని చేస్తే నీకు పెళ్లి చేస్తాను, నిన్ను అప్సరసగా మార్చివేస్తాను అంది చారల పులి. నువ్వేం చేయమన్నా చేస్తాను, అటుకుల మీద ఒట్టు. నీకు పుట్టిన తొలి బిడ్డని నాకు ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే మరలా నీకు పాత అనాకారి రూపం వచ్చేస్తుంది. బిడ్డనా? అలాగే, పుట్టగానే నీకు ఇచ్చేస్తాను. నా రూపం చక్కగా మార్చేయి, నాకు నేనే అసహ్యంగా ఉన్నాను. అయితే ఆ బండ మీద కూర్చో, నేను ఇలా చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు. ధన్వంకా అని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండు. నేను కళ్ళు తెరవమనేదాకా ఎంత బాధగా ఉన్నా కళ్ళు తెరవకూడదు. తెరిచావా నువ్వు అప్సరసగా మారవు అంది చారల పులి. తెరవనంటే తెరవను అంటూ బండ మీద పద్మాసనం వేసుకుని కూర్చొని కళ్ళు మూసుకుంది. చారల పులి ఆమెను పరిశీలించి ఇంకా పరిశోధించడానికి పక్కగా పోతున్న తాచుపామని ఆమె పక్కగా పోయి నిలబడమంది. త్రాచుపాము చారుమతిని చుట్టేసింది. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. శరీరం జిలజిలలాడింది. పాము బుసకి భయం రేగుతుంది. అయినా ఆమె చలించలేదు. చారల పులికి చారుమతి మీద నమ్మకము, ఆమె దీక్షా ధోరణికి సంతోషం కలిగి పామును వెళ్ళిపోమంది. చారుమతి ధన్వంక జపం ఎడాతెగ జపిస్తోంది. చారల పులి పంజాతో మొదట నుదుట గీరింది. ఆమె బాధతో అరవబోయి తమాయించుకుంది. రక్తము ముక్కు మీద నుంచి పెదాలను తడిపేసింది. తర్వాత జబ్బ మీద ఘాటు పెట్టింది. ఆ తర్వాత నడుం మీద, తర్వాత కాలు మీద, తర్వాత పొట్ట మీద చారుమతి గాయాల మంటతో రక్తం ఓడుతున్న బిగబెట్టుకుని ధన్వంకా జపం చేస్తున్నది. చారల పులి పక్కనున్న చెట్టు తీగలతో ఆమెను నిలబడి చుట్టేసింది. కళ్ళ నుంచి తలదాకా పూర్తిగా చుట్టేసి బోర్లా పడుకోమని ఆమె మీద చారల పులి అధిష్ఠించింది. తీగలు ఆకులు చుట్టడంతో ఆమెకు గాలి ఆడటం లేదు. పైన పులి బరువు మోయలేనిదిగా ఉంది. లేని బలం తెచ్చుకొని ధన్వంక జపం చేస్తున్నది. చారల పులి నక్షత్రాలకేసి చూసి తను కోరిన నక్షత్రం కనిపించేదాకా ఆమె మీద కూర్చొని తర్వాత తీగలతో ఆమెను ఎదురుగా ఉన్న బురద గుంటలోకి తోసేసింది. అందులో నీళ్లు కొద్దిగా, బురద ఎక్కువగా ఉంది. చారుమతి పూర్తిగా మునిగిపోయింది. చారల పులి ఏవో మంత్రాలు చదువుతూ మరలా ఆమెను పైకి లాగి ఎదురుగా ఉన్న సెలయేటిలో స్నానం చేయించింది. చారల పులి పంజా ఎత్తి ఆడించింది. అందమైన వస్త్రాలు, నగలు వచ్చినాయి. వాటిని చారుమతి మీద వేయగానే సరిగ్గా సరిపోయాయి. చారల పులి పెద్ద అద్దం ఆమె ముందు పెట్టింది. ఇప్పుడు చూసుకో నీ రూపం అంది. చారల పులి 2 సార్లు అరిచాక కళ్ళు తెరిచింది చారుమతి. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఈ రూపం, ఈ అందం తనదేనా? అనాకారి అసహ్యమైన ఆ రూపం ఎక్కడా? ఇదెక్కడా? తనిక ఎవరి చేత వేళాకోళం చేయబడదు. తన రూపాన్ని చూసి ఎవ్వరూ నవ్వరు, అసూయపడతారు తప్ప. చారల పులి, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. మట్టిలాంటి నన్ను మాణిక్యంగా మార్చావు అంది. చారల పులి ఆమె జడలో 7 రకాల పువ్వులు పెట్టింది. పక్కన ఉన్న గుర్రం ఎక్కమని, ఈ పువ్వులు ఎక్కడ పడి మాల అవుతాయో అదే నీ మెట్టినిల్లు. పువ్వులు పడితే గంట మ్రోగినట్లు చప్పుడవుతుంది. అప్పుడు ఆ పూలని చేతిలో నలిపి ఆ ఇంటి మీద వేసి లోపలికి వెళ్ళు.
చారుమతి తల ఊపింది. గుర్రం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా? నీ మొదటి బిడ్డ నాకు కావాలి, అది మర్చిపోకు. సరే పోయిరా అంటూ చారల పులి గాండ్రించింది. గుర్రం పరుగు తీసింది. గుర్రం రాత్రి అంతా అడవిలో ప్రయాణించి తెల్లవారేసరికి కొంకణి రాజధాని నగరానికి వచ్చింది. నగర వీధుల గుండా పోతూ ఉండగా గంట చప్పుడు వినిపించింది. చారుమతి గుర్రం దిగింది. పువ్వులు నేల మీద మాలగా పడి ఉన్నాయి. వాటిని తీసుకొని నలిపి ఆ మిద్ద ఇంటిపై వేసి అరుగు మీద కూర్చుంది. ఓ ముసలమ్మ ఆపసోపాలు పడుతూ బయటికి వచ్చింది. ఈ పూజలు, ఈ వంటలు ఎక్కడా చూడలేదు. పూటకి 10 పిండి వంటలు ఎవరు చేయగలరు? నడుం పడిపోతుంది అంటూ చారుమతిని చూసి, ఎవరమ్మాయి నువ్వు అంది. ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. అయితే పిండి వంటలు వచ్చా? ఏ రకం పిండి వంటలైనా చేస్తాను, నాకు అన్నీ వచ్చు. సుందరమ్మ ఆమెను లోపలకు తీసుకువెళ్ళి ఏమేం వండాలో చెప్పింది. ఆమె చెప్పిన సమయంలోపుగానే పిండి వంటలు వండి చక్కగా పళ్ళాల్లో సర్దింది. జమదగ్ని అమ్మా అయిందా అంటూ వచ్చాడు. కొత్త యువతిని, వివిధ పిండి వంటల్ని చూసి ఆశ్చర్యపోయాడు. రోజు తను 10 సార్లు తిరిగితే గాని అయ్యేవి కావు వంటలు. పైగా తల్లి విసుగ్గూడాను. జమదగ్నికి ఆమె వంట మనిషి అని చెప్పింది. అతడు పళ్ళాల్ని దొడ్లో ఉన్న పాకలోకి తీసుకువెళ్ళాడు. రజనీంద్ర మహర్షి వాటిని నైవేద్యంగా పెట్టి ఆరగించసాగాడు. చాలా బాగున్నాయి జమదగ్ని, నీకు 7 లంకె బిందెలు దొరకటం ఖాయం. ఇక ప్రపంచంలో నీ అంత ధనవంతుడెవరూ ఉండరు. ఏదో మీ ఆశీర్వాదం అన్నాడు జమదగ్ని. నువ్వు అదృష్టవంతుడివి గనకనే లంకె బిందెలు దొరుకుతున్నాయి. అవి అందరికీ దొరకవు సుమా. నువ్విక రాచకొలువులో ఉద్యోగం చెయ్యక్కర్లేదు. మీలాంటి మహాత్ములు తలుచుకుంటే ఎంత స్వామి? రజనీంద్ర మహర్షి ఫలహారాలు తిని మేమలా సంచారానికి పోయి వస్తాం. మరలా రాత్రిపూటకి అన్నీ సిద్ధం చేయించు అంటూ వెళ్ళిపోయాడు. జమదగ్ని కొంకణకోటలో సిపాయి. రజనీంద్ర అతనికి తన ఇంట్లో లంకె బిందులు ఉన్నాయి అని చెప్పాడు. అతను చెప్పినట్లు తవ్వితే 1000 బంగారు మాడలు దొరికాయి మొదట. ఇంకా 7 బిందెల బంగారం ఉంది, మూల్గుతోంది. నన్ను బయటికి తీయమంటోంది అన్నాడు రజనీంద్ర మహర్షి. జమదగ్నికి ఆశ కలిగింది. అప్పట్నుంచి పూజలు చేయిస్తున్నాడు. రజనీంద్ర హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చినవాడు. పైగా మంత్రి కామభట్టారకుడి తమ్ముడు. పైగా ఇల్లు చూడగానే ఈశాన్యంలోని బావి దగ్గర తవ్వమనగానే తవ్వితే 1000 బంగారు మాడలు దొరికాయి. అతను చెప్పినట్లే లంకె బిందెలు దొరుకుతాయని ఆశతో ఉన్నాడు. చారుమతిని చూడగానే అతని పడుచుగుండె దడదడలాడింది. తల్లితో ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాడు. మనం త్వరలో కోటీశ్వరులు కాబోతున్నాం. లంకె బిందెలు దొరికి కొన్నాళ్లు ఆగితే మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు తొందరపడి వంట మనిషిని చేసుకోవడం దేనికి అంది తల్లి. చారుమతి నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. బంగారు భరిణిలా ఉంటుంది. సుందరమ్మ కొడుకు ఎలాగూ తన పట్టు వీడడని పెళ్లికి అంగీకరించింది. ఆడంబరంగా వారు దంపతులయ్యారు. చారుమతి భర్త లంకె బిందెల వ్యామోహంలో పడటం గమనించి, మనం ధనం కష్టపడి సాధించాలి, అడ్డదారులు తొక్కడం మంచిది కాదు. రజనీంద్ర తిండిపోతులా ఉన్నాడు. అతన్ని నమ్మబుద్ధి కావటం లేదు నాకు అంది. ఆడదానివి నీకేం తెలుస్తుంది? రజనీంద్ర ఎన్నో రాజ్యాలలో లంకె బిందెలు తీశాడు, నీకు తెలుసా? మీరు స్వయంగా చూశారా? ఎవరైనా చూశారా అని అడిగింది చారుమతి. అతనే చెప్పాడు, మన మంత్రిగారి తమ్ముడు. జ్యోతిషంలో నిధి. అబద్ధం ఎందుకు చెప్తాడు? మీలో ఆశలు పెంచడానికి ఈ పూజలు ప్రారంభించి 10 ఎకరాలు అమ్మేశారని మీ అమ్మ చెప్పారు. ఇక 5 ఎకరాలుంది. రేపు మనకి పిల్లలు పుడితే వారిని ఎలా పెంచుతాం అంది విమర్శనగా. లంకె బిందెలు దొరికి కోటీశ్వరులైపోతుంటే ఇంకా ఈ పేద ఏడుపులు ఏడుస్తావేంటి? లంకె బిందెలు దొరకగానే సిపాయి ఉద్యోగం కూడా మానేస్తాను. 30 వరహాలకు ఎవరు చేస్తారు? మీకు పుణ్యం ఉంటుంది, దొరికేదాకా మానేయకండి. ఆ రోజు మామూలుగా కోటకి వెళ్ళాడు జమదగ్ని. దళపతి అతన్ని మహారాజు గారి భవంతిలో కాపలా వేశానని వెళ్ళమని చెప్పాడు. మహారాజు భవంతి దగ్గరికి పోయి బల్లెం పట్టుకొని కాపలా పహారా ప్రారంభించాడు. మహారాజు నాగమల్లు భోజనం చేసి హాయిగా ఉయ్యాల మీద కూర్చున్నాడు. జమదగ్నిని పిలిచాడు. మేము పూర్వం కంటే లావు ఎక్కామా, సన్నబడ్డామా అని అడిగాడు.
మహారాజుకి వేపకాయంత వెర్రి ఉందని అందరికీ తెలుసు. భటులను, సిబ్బందిని వెకిలి ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటాడు. మీరు పూర్వం కంటే చిక్కిపోయారు ప్రభూ. దుక్కలా ఉంటే చిక్కిపోవడం ఏమిట్రా? నీకు దృష్టి దోషం ఉన్నట్లుంది. ముందర అది బాగు చేసుకో అన్నట్లు నిన్న పురాణంలో జ్ఞానఫలాలు తింటే తెలివితేటలు వస్తాయని చెప్పారు. మాకు 3 నెలల్లో నువ్వు జ్ఞానఫలం తెచ్చి ఇవ్వాలి, లేకపోతే మా తల తెగిపడుతుంది. ఏం చెప్పాను అన్నాడు రాజు. మీ తల తెగిపడుతుందన్నారు ప్రభు. తప్పు, నీ తల. జ్ఞానఫలం తప్పక తేవాలి. తెస్తే నీకు మంచి బహుమతి ఉంటుంది అన్నాడు మహారాజు. జమదగ్ని ఆ రాత్రి విచారంగా ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు. చారుమతి ఆలోచించి ఇలా చెప్పింది. మర్నాడు అతడు మహారాజును కలిసి, మహారాజా, జ్ఞానఫలాల కోసం హిమాలయాలకి పోవాలి. 3 నెలల్లో జ్ఞానఫలాలతో వస్తాను. 5,000 వరహాల దాకా ఖర్చు అవుతాయి అన్నాడు. కోశాధికారిని అడిగి తీసుకో. 3 నెలల్లో నువ్వు తిరిగి రావాలి. పోయి ఆ ప్రయత్నంలో ఉండు అన్నాడు రాజు. డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేశాడు. చారుమతి పీక సన్నగా ఉన్న 6 కుండలు తీసుకొని పువ్వులు పూసిన గుమ్మడి పాదు దగ్గరికి వెళ్ళింది. గుమ్మడి పువ్వుల మీద కట్టింది. రోజు వాటిని పరిశీలిస్తోంది. నెమ్మదిగా కుండలో కాయ పెరుగుతోంది. పీక దాకా ముజ్జుగా వచ్చినాక వాటిని కోసి ఓ తట్టలో పెట్టి భర్తకి ఇచ్చి చెప్పవలసింది చెప్పింది. జమదగ్ని రాజదర్శనం చేసుకున్నాడు. 3 నెలల్లో వచ్చేశావు, భేష్. క్రమశిక్షణ అంటే అలా ఉండాలి. జ్ఞానఫలాలు తెచ్చావా అన్నాడు రాజు. ఓ కుండ తీసి ప్రభువుకి ఇచ్చాడు. ఎంతో కష్టపడి హిమాలయాల్లో తిరిగి 6 జ్ఞానఫలాలు సంపాదించాను. కుండలో కాస్తాయి ఆ పళ్ళు. కుండ బద్దలు కొడితే జ్ఞానం కూడా బద్దలైపోతుంది. కావున ప్రభువులు బద్దలు కొట్టకుండా తీసుకోవాలి. మహారాజుకి కుండలోని పండు ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించింది. ఇది బద్దలు కొట్టకుండా ఎలా వస్తుంది? చాకుతో పొడుస్తూ ఆముదం వేసి వెచ్చపెట్టి తింటే జ్ఞానఫలం సంపూర్ణంగా పనిచేస్తుందని చెప్పారు. కాశీరాజు, అయోధ్య ప్రభువు ఈ జ్ఞానఫలాలు తినే గొప్పవారయ్యారట. మీరీ 6 పళ్ళు తింటే బృహస్పతి అయిపోతారు. ఇలాంటి అపురూపమైన పళ్ళు తెచ్చినందుకు ఆనందిస్తున్నాం. నీకు అగ్రహారము 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తూ మా సలహాదారుడిగా నెలకి 2,000 వరహాల జీతం ప్రకటిస్తున్నాము అన్నాడు రాజు. ధన్యోస్మి మహారాజా. నాగమల్లు ఆమదంలో ఉడకబెట్టుకొని గుమ్మడి పండు తిన్నాడు. ఆమదం వాసన వలన తొందరగా మింగేశాడు. అందుచేత అది ఏ పండో తెలియలేదు. కానీ తిన్నప్పటినుంచి బహిర్భూమికి పరిగెత్తడమే. మిగతా పళ్ళు తినే సాహసం చేయలేకపోయాడు. జమదగ్ని అడిగితే అన్నీ తినేశాను, మాలో జ్ఞానం పెరుగుతుంది అన్నాడు. జమదగ్నికి భార్య తెలివితేటల మీద గురి కుదిరింది. ఆమె వల్ల మామూలు సిపాయి పని నుంచి ప్రభువుల ఆంతరంగికుడుగా ఎదిగిపోయాడు. అవతల రజనీంద్ర లంకెబిందులు తవ్వడానికి ముహూర్తం పెట్టాడు. చారుమతి పున్నమి రోజున చక్కటి మగబిడ్డను కన్నది. ఆమె మైకంలో ఉండగానే జమదగ్ని పిల్లవాణ్ణి తీసేసుకొని పక్కలో పిల్లను పడుకోబెట్టాడు. పిల్లవాణ్ణి రజనీంద్రకు ఇచ్చాడు. శభాష్, 11 శిశువులు దొరికారు. నీ అదృష్టం. 2 రోజుల్లో తవ్వేద్దాం. తనకి పిల్ల పుట్టిందని తెలిసి చారుమతి ఖిన్నురాలైంది. ఇదేం అపశకునమో అంది భర్తతో. కొన్ని విచిత్రాలు జరుగుతాయి, భయపడకు అన్నాడు భర్త. పిల్లని తీసుకొని చారుమతి చారల పులి దగ్గరికి వెళ్ళి పిల్లని ఇచ్చేసింది. ఇదే నాకు పుట్టింది అని చెప్పింది. చారుమతి, మనుషులకు పిల్ల పుట్టడం ఎక్కడైనా ఉందా? నీ బిడ్డను దాచేసుకొని పిల్లని నా ముఖాన కొడతావా? మోసం చేస్తున్నావు. నా వలన ఉపకారం పొంది ఇలా చేస్తావా అంది చారల పులి. పిల్లే పుట్టింది, నేను అబద్ధం చెప్పడం లేదు. నువ్వు చెప్పినా నమ్మటానికి నేను చెవిలో పువ్వు పెట్టుకోలేదు. కన్న మమకారంతో నువ్వు బిడ్డని ఇవ్వటం లేదు. ఇదంతా అనుభవిస్తావు. నాకేమని గుట్ట ఎక్కి మాయమైపోయింది. చారుమతి పిలిచినా ఆగలేదు చారల పులి. చారుమతి భారంగా ఇంటికి వచ్చింది. అలసటగా ఉందని స్నానం చేసింది. స్నానమయ్యి అద్దంలో చూసుకుంది. తన రూపం చూసి కెవ్వుమంది. వెనకటి కంటే అసహ్యంగా తయారైంది.
ఎవరు నువ్వు? లోపలి గదిలోకి ఎందుకు వచ్చావు? జమదగ్ని గద్దించాడు లోపలికి వస్తూ. మీ చారుమతినేనండి. పిల్లి పిల్ల వల్ల ఇలా అయ్యాను అంటూ చారల పులి కలిసినప్పటి నుంచి జరిగిన ఒప్పందం చెప్పింది. జమదగ్నికి ఇదంతా తన వల్లే జరిగిందనిపించింది. రజనీంద్ర నిధి కోసం 11 మంది శిశువులని అమావాస్య అర్ధరాత్రి పులిమేరలో బలివేయాలని చెప్పాడు. 10 మంది శిశువులను రజనీంద్ర సంపాదించాడు. వెతికే శ్రమ లేకుండా తన శిశువును కూడా ఇచ్చేశాడు. నీలాంటి కురూపిని నేను భార్యగా భరించలేను. వెళ్ళిపో వెంటనే. నీ దరిద్ర రూపం చూపించకు అన్నాడు జమదగ్ని. మీరు పొమ్మంటే నేను ఎక్కడికి పోతానండి? నా మీద దయ చూపించండి. భారీగా కాకపోయినా దాసి క్రింద ఉంటాను అంది చారుమతి. ఏం వద్దు పో, నిన్ను చూస్తే డోకు వస్తుంది అని బరబరా గెంటేశాడు. చారుమతి తోటలోనే ఆ రాత్రి ఉండిపోయింది. రజనీంద్ర అతని శిష్యులు తోటలో రేపు జరిగే కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. 11 శిశువుల్ని వాణ్ణే బలి ఇమ్మందాం. పొలిమేరలో సైనికులుంటారు, కుదరదు. ఈ తోటలో అయితే ఎవరూ చూడరు. శిశువుల్ని బలి ఇచ్చాక వాణ్ణి నేనే బలి ఇస్తాను. దాంతో బేతాళుడు ప్రసన్నమవుతాడు. నిధులు అన్నీ మనవేనా గురువుగారు? కాక పూజ పేరుతో 11 మందిని ఇన్నాళ్ళు మోసం చేసి వచ్చాం, గడుపుకున్నాం. ఇక వారి అవసరం లేదు. నిధులు వేరే వారికి దక్కనిస్తామా? చారుమతి వారి ప్రసంగం విని అదిరిపోయింది. తనని భర్త తృణీకరిస్తున్నా అతడికే ఆపద కలగకూడదు. తెల్లవారగానే భర్తను కలిసింది. ఏమే, ఇంకా పోలేదా? మళ్ళీ వచ్చావా అన్నాడు భర్త. మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడింది. ముందు నా మాట వినండి. రజనీంద్ర దొంగముండా కొడుకు అంటూ రాత్రి తాను విన్నది చెప్పింది. నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏదో చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. నీ దొంగ మాటలు నేను నమ్మను. రజనీంద్ర ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మళ్ళీ ఎప్పుడూ కనిపించే ప్రయత్నం చేయకు. నిన్ను చూస్తుంటే నిలువున వాంతి వస్తోంది. పోవే అన్నాడు జమదగ్ని. చారుమతి ఖిన్నురాలై నడిచింది. చెరువు గట్టు మీద కూర్చొని ఏడ్చింది. అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. తను నిరాశపడితే మొత్తానికి పోతుంది. ఎలాగైనా భర్తని రక్షించాలి. సరిగ్గా రాత్రి తొలిజాములో పూజలు చేస్తూ శిశువులను ఎర్రగుడ్డతో కట్టి విస్తరాకులలో విడివిడిగా పడుకోబెట్టాడు రజనీంద్ర. కత్తినిచ్చి జమదగ్నిని బలి చేయమన్నాడు. అంత చిన్నారి పొన్నారు శిశువుల్ని బలి చేయటానికి అతనికి చేతులు రాలేదు. నేను బలి చేయలేను, నాకీ నిధులు వద్దు అన్నాడు జమదగ్ని. ఇంత చేసి ఇప్పుడు వెనకంజ వేస్తావా? కళ్ళు మూసుకొని నరికేయ్, లేకపోతే బేతాళుడు ప్రసన్నంగాడు. నా కోరిక కోసం వీరిని యమపురికి పంపలేను అంటూ కత్తి పడేశాడు. రజనీంద్ర కోపంతో మండిపడ్డాడు. బద్మాష్, సిద్ధాన్నం మట్టిపాలు చేస్తావా? నువ్వు బలివేయకపోతే నిన్నే ముందు బలివేస్తాం. అష్టసిద్ధులను వశం చేసుకోవటానికి ఈ రజనీంద్ర ఎలాంటి సాహసమైనా చేస్తాడు. నన్నే బలివేస్తానంటావా? కోపంతో పక్కనున్న రజనీంద్రను తన్నాడు జమదగ్ని. ఈ వెధవుని స్తంభానికి కట్టివేయండి, ఒకే వేటితో బలివేస్తాను. రజనీంద్ర కోపంతో ఊగిపోయాడు. శిష్యులు అతన్ని బంధించబోతున్నారు. జమదగ్ని అరుస్తున్నాడు. ఇంతలో సైనికులు కాగడాలతో ప్రవేశించారు. వారి వెనక మహారాజు ఇతర పురజనులు ఉన్నారు. వీడే పసిపిల్లల్ని బలిచేసి నిధులు తెప్పిస్తామంటూ అందర్నీ వంచిస్తున్న దొంగ మహర్షి రజనీంద్ర అంటూ చారుమతి చూపెట్టింది. రజనీంద్ర శిష్యులు పారిపోవాలని ప్రయత్నించారు. కానీ భటులు 4 వైపుల నుంచి చుట్టుముట్టడంతో దొరికిపోయారు. కామ భట్టారకుడి తమ్ముడివై ఇలాంటి క్షుద్ర పనులు చేస్తావా? చారుమతి చెప్పకపోతే ఈ చిన్నారులంతా హతమైపోదురు. వీళ్ళని రేపు బహిరంగంగా ఉరితీయండి. మరలా ఎవరూ ఇలాంటి పాపకార్యాలు చేయకుండా అన్నాడు రాజు. జనము లోపలికి వచ్చారు. 4 రోజుల నుంచి బిడ్డలు కనిపించక అల్లాడిపోతున్నారు. తమ బిడ్డల్ని తీసుకున్నారు. చారుమతి కూడా భర్తని అడిగింది, తన బిడ్డ ఎక్కడండి అని. జమదగ్ని బిడ్డను తీసి ఇచ్చాడు. చారుమతి, నీ మాట వినలేదు. నువ్వు లేకపోతే బిడ్డల్ని నన్ను వీళ్ళు చంపేసేవాళ్ళు. నేనే మన బిడ్డను ఎత్తుకుపోయి వీడికిచ్చాను. పిల్లి పిల్లని నీ పక్కలో పెట్టాను. నాగమల్లు చారుమతిని అభినందించాడు.
నీకు 1000 వరహాలు బహుమతిగా ఇస్తున్నాం. ఇంతమంది చిన్నారుల భవితవ్యం కాపాడావు. అమృతమైన తల్లి మనసు నీది. నీలాంటి భార్య దొరకటం జమదగ్ని అదృష్టం అన్నాడు రాజు. మర్నాడు చాటింపు వేసి జనాల్ని రప్పించారు. రజనీంద్ర అతడి 6 శిష్యులను ఉరికంబాలు ఎక్కించారు. కామభట్టారకుడు తమ్ముడి ఉరి ఆపాలని ప్రయత్నించాడు. నాగమల్లు వినలేదు. నరబలి మన రాజ్యంలో ఎప్పుడో నిషేధించబడింది. అలాంటి అమానుషకాండ జరిపేవారు ఎవరైనా సరే శిక్ష పొందాల్సిందే. ప్రజలందరూ చూస్తూ ఉండగా నిందితుల్ని ఉరితీశారు. జనము సంతోషించారు. జై జై నాదాలు చేశారు. మర్నాడు చారుమతి బిడ్డను తీసుకొని చారల పులి కోసం అడవికి వెళ్ళింది. ఎక్కడ వెతికినా చారల పులి కనిపించలేదు. సగం ఆశ సగం నిరాశతో ఇంటికి వచ్చేసింది. ఏమైతేనేం 12 బిడ్డ దక్కాడు, అంతే చాలు అనుకుంది. జమదగ్ని భార్య పట్ల తన దృక్పథం మార్చుకున్నాడు. ఆమె అనాకారి అయినా తనని రక్షించింది. అందుకే పూర్వంలాగే ప్రేమగా చూసుకుంటున్నాడు. అందమైన బిడ్డను చూసి మురిసిపోతున్నాడు. అతడికి వీర విజయ్ అని పేరు పెట్టాడు. రాజసభ నిండుగా ఉంది. నాగమల్లు సింహాసనాన్ని అధిరోహించాడు. రోజువారీ కార్యకలాపాలు తీర్పులు అయ్యాక ఆస్థాన నర్తకి విధుబాల నాట్యం ప్రారంభమవుతోంది. ఇంతలో ఒక ముసలమ్మ ఓ కరవాలంతో ఏడుస్తూ వచ్చింది. ధర్మప్రభువులు దయచూపాలండయ్యా. ఏమిటమ్మా నీ కష్టం? నిస్సంకోచంగా చెప్పు. నా కొడుకు జయకొల్లు ఏలినవారి సైన్యంలో 16 ఏళ్లు సిపాయిగా పనిచేసి మొన్నటి తులురాజ్యం వారి దాడిని ఎదుర్కోవటంలో వీర విహారం చేసి మరణించాడు. ఏలినవారు ఇచ్చిన భరణాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. నా ఇంట ఈ కరవాలం తప్ప ఏమీ లేదు. ముసలి వయసులో చూడటానికి ఎవరూ లేరు. బ్రతకటానికి దారి లేదు. ఈ విజయ ఖడ్గాన్ని ఏలినవారు అమరవీరుని స్మృతిగా స్వీకరించాలి. అమాత్యుల కేసు చూశాడు. కామభట్టారకుడు కరవాలం చూసి మహారాజుకు ఇచ్చాడు. ఆయన కరవాలం పరిశీలిస్తూ, తుప్పు పట్టిన పాత ఇనుప కత్తి, ఇందులో ఏం ప్రత్యేకత ఉంది? ఓ అర్ధవరహా ఇచ్చి పంపండి అన్నాడు. కామభట్టారకుడు, అలాగే ప్రభు, దానాలకంటూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అన్నాడు. ముసలమ్మ ముఖం ముడుచుకుపోవటం జమదగ్ని పరిశీలించి, ప్రభు, ఆ ఖడ్గం నాకియండి చూస్తా అన్నాడు. నాగమల్లు కరవాలం అందించాడు. తదేకంగా చూస్తున్నాడు. కామభట్టారకుడికి అతడంటే కోపం. తమ్ముణ్ణి చంపించాడు. పైగా ప్రభువుల సలహాదారునిగా గౌరవం పెంచుకుంటూ తన ఉనికి తగ్గిస్తున్నాడు. తుప్పు కత్తి జమదగ్ని వారికి విశేషంగా కనిపిస్తుందా అన్నాడు మంత్రి. అవును, తళతళ మెరుస్తోంది. ఇది ఒక వీరుని ఊపిరి. జన్మభూమి మీద అతడు ఎగరేసిన జయపతాకం. అతని శౌర్యానికి వెలకట్టలేము. పరశువేది ఏ లోహానికి తగిలినా బంగారంగా మారిపోయేలా చేస్తుంది. ప్రభువుల అమృత హస్తాలు స్పర్శించిన ఈ ఖడ్గం బంగారంలా కనిపించడంలో విశేషం ఏమిటి? నాగమల్లు ఆ పొగడ్తకి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. జమదగ్ని, దీనికి ఎంత ఇద్దాం? ఖడ్గానికి వెలవద్దు. దాన్ని ఆయుధగారం చేర్చుదాం. ముసలమ్మ ఏ పని అయినా చేసుకుని బ్రతకాలి. రాణివాసంలో ఏ పూలు కట్టే తేలికైన పనో ఇప్పించండి అన్నాడు. శభాష్, అలాగే చేద్దాం. అమాత్య చూడండి. తన మాట కాదని జమదగ్నికి పెద్ద పీట వేయటం అమాత్యునికి నచ్చలేదు. ప్రభు, రాణివాసంలో పనులేం ఖాళీగా లేవు. ఇప్పటికే చాలామంది జనం ఉన్నారు. ఎక్కడో అక్కడ ఇరికించండి, తప్పదు అన్నాడు రాజు. తర్వాత ముసలమ్మ జమదగ్ని ఇంటికి వచ్చి వేనోళ్లా పొగిడింది. నా ఆయుష్ కూడా పూసుకొని బ్రతుకు బిడ్డా అని. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను చేసే మంచి పనులకు ప్రేరణ నా భార్య చారుమతి. ఇదంతా ఆమె పుణ్యమే. కొన్ని రోజులు పోయాక ఆ ముసలమ్మ ఒక వృద్ధుణ్ణి జమదగ్ని ఇంటికి తీసుకువచ్చింది. నాయనా, ఇతను మా ఇంటి దగ్గరవాడు. తన సంపదని పోగొట్టుకొని బికారి అయ్యాడు. ఏం జరిగిందమ్మా? యాత్రలకి పోతూ 2000 వరహాలు ధర్మభిక్షం అనే స్వామి ఆశ్రమంలో దాచుకున్నాడు. యాత్రల నుంచి వచ్చిన తర్వాత డబ్బు ఇవ్వమంటే దొంగలు తవ్వుకుపోయారు అన్నట్ట. ఇదంతా అబద్ధం బాబు. ధర్మభిక్షం మోసం చేశాడు అన్నది ఆ వృద్ధురాలు. డబ్బు అతనికే ఇచ్చావా? వృద్ధుణ్ణి అడిగాడు.
ఆశ్రమంలో తన గదిలో గొయ్యి తీసి కప్పెట్టమన్నాడు. పాపిష్టి ధనం తను తాకనని చెప్పాడు. రేపు నాతో ఆశ్రమానికి రా, నేను అతనితో మాట్లాడుతూ ఉండగా లోపలికి రా, ఆలస్యం చేయకు. వృద్ధుడు, ముసలమ్మ వెళ్ళిపోయారు. చారుమతిని అడిగాడు, మనం అడిగితే ఇస్తాడా ధర్మభిక్షం? ధనవంతులకి, మంత్రులకి గురువు కూడాను. దొంగతనం అంటగడితే మండిపడతాడు కూడాను. చారుమతి అతనికి ఏం చేయాలో చెప్పింది. మర్నాడు జమదగ్ని కాషాయ వస్త్రాల్లో ధర్మభిక్షం ఆశ్రమానికి వెళ్ళాడు. స్వామికి నమస్కరించి, నేను యాత్రలకు పోతున్నాను, ఈ వైడూర్యాల్ని మీరు దాయాలి అని మూట చూపాడు. ప్రాపంచిక విషయాల మీద మాకు ఆసక్తి ఉండదు. భగవన్నామ సంకీర్తనంలో రోజంతా గడిపేస్తాం. సంపదలు, రాళ్ళు అన్నీ మాకు సమానమే. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గరైతే 2 కోట్ల విలువైన ఈ వైడూర్యాలు భద్రంగా ఉంటాయి. నా మాట మన్నించి వీటిని స్వీకరించండి. శ్రీవారు చేత్తో ఎందుకు ముట్టుకుంటారు? నేనే గొయ్యి తవ్వి భద్రం చేస్తాను అన్నాడు. బిడ్డా, ఇంతగా అడుగుతున్నావు కనుక అంగీకరిస్తున్నాను, అలాగే చెయ్యి. ఇంతలో వృద్ధుడు లోపలికి వచ్చాడు. ధర్మభిక్షం అతన్ని చూసి అదిరిపోయాడు. వీడు తన వరహాల గురించి అడిగితే ఇతను తన మీద అనుమానం పడతాడు. 2000 వరహాలు ఎంత? 2 కోట్ల వరహాల ముందు వాటిని ఇచ్చేస్తే వీని నోరు మోయించినట్లయితుంది. తాత, నిన్న ఆ మూల తవ్వాను. అక్కడ కాదు, నువ్వు పాతిపెట్టింది. మా యోగశక్తితో తెలుసుకున్నాము. ఆ మూల తవ్వు, నీ ధనం బయటపడుతుంది. వృద్ధుడు అలాగే చేశాడు. ధనం మూట కనపంచింది. తీసి లెక్క పెట్టుకున్నాడు. 2000 వరహాలున్నాయి. చాలా సంతోషం బాబు, నా కష్టార్జిత నిలబడి దక్కింది. అది నిన్న కనిపించగా బాధపడ్డాను అన్నాడు వృద్ధుడు. దేవుణ్ణి నమ్ముకో, సుఖపడిపోతావు, పోయిరా అని జమదగ్ని కేసు తిరిగి, ఎవరు దాచుకున్నా సరే అలా భద్రంగా కాపాడుతాను. ఈ తుచ్చమైన ధనం మాకెందుకు అన్నాడు. అవును స్వామి, అందుకే ఇక్కడ పాతి పెడుతున్నాను. మీ దగ్గర దాస్తే నిబ్బరం నాకు. యాత్రల నుంచి రాగానే తీసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. తన మూట ఒక మూల పాతి. ధర్మభిక్షం అతడు వెళ్ళాక భలే బేరం దక్కింది. ఈ 2 కోట్లు తనవే అంటూ తవ్వి మూట తీశాడు. మూట తీయగానే రాళ్ళు కింద పడ్డాయి. తాను మోసపోయాడని తెలిసింది. జమదగ్ని రాజకొలువులో పనిచేస్తున్నాడని తెలుసు. రాళ్ళు ఎందుకు దాచావు అని పోయి అడగలేడు కదా. వీణ్ణి నమ్ముకుని ఆ ముసలాడికి 2000 వరహాలు ఇచ్చుకున్నాడు. ధర్మభిక్షం ఆ సాయంత్రం మంత్రి కామభట్టారకుణ్ణి కలిసి, మీ జమదగ్ని నన్నే టోకరా కొట్టించాడు. వాడిలా చెలరేగిపోతే మీ పదవి పోతుంది. వాడే అమాత్యుడై కూర్చుంటాడు. అంతదాకా రాణిస్తామా? నేను సమయం కోసం చూస్తున్నా. కామభట్టారకుడి కొడుకు చెంగాలి పక్కనే ఉన్నాడు. తండ్రి అధికారం ఉపయోగించి వర్తకులను, రైతుల్ని బెదిరించి మామూళ్లు స్వీకరించడం అతని వృత్తి. మనిషి అంతా దుష్ట ఆలోచనలే. నాన్న, వాడు బాబాయిని చంపాడు. మీ పదవికే ఎసరు తెస్తున్నాడు. ఇంకా ఆలోచిస్తే మనం కుప్పకూలిపోతాం. వాడికి ప్రభువుల అండదండలున్నాయి. అందుకే ఎలాంటి పథకం వేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మంత్రి. మీరు ఆలోచించడం దండగా. రేపటికి వాడి అంతు చూస్తాను. మనకి కాలిలోని ముల్లులా ఉన్నాడు. అందరూ వాడి దగ్గరికి పోయేవారే. మనల్ని జనం కూడా గమనించడం లేదు. మీ అబ్బాయి సుసింద్రి చూసిరమ్మంటే కాల్చి వస్తాడు. అతడికి అప్పగించండి జమదగ్ని వ్యవహారం అన్నాడు ధర్మభిక్షం. చెంగావి మర్నాడు జమదగ్ని ఇల్లు అంటించేశాడు. కాని వసారాకి బయట గొళ్ళెం పెట్టకపోవడంతో చారుమతి, బిడ్డడు, జమదగ్ని ఆ దారిన బయటకు వచ్చేశారు. ఇది ఎవరో నీ శత్రువుల పని. నీ మీద ఎవరికైనా పగ ఉండవచ్చు. నీకెవరి మీద అనుమానం? నాగమల్లు అడిగాడు. జమదగ్ని తనకి ఎవరి మీద అనుమానం లేదన్నాడు. వేగుల వారిని పురమాయిస్తాలే, నీకు పక్కా భవంతి కట్టించి ఇస్తాం. ఇల్లు పోయినందుకు విచారించుకు అన్నాడు రాజు. ప్రభువులు అండ ఉంటే విచారం ఎందుకు? చెంగావి తన పథకం బెడిసికొట్టినందుకు విచారించాడు. కామభట్టారకుడు, నిన్ను ఎవరైనా చూశారా రాత్రి ఆ ప్రాంతంలో? ప్రభువులు వేగుల వారిని వేశాడు అన్నాడు. మారువేషంలో వెళ్ళాను, నన్ను ఎవరూ గుర్తించలేదు. ఇలాంటి దూకుడు పనులు చేయకు, వాణ్ణి ఏం చేయాలో చూస్తాను. నాన్న, మనం వాడి పని పట్టే కంటే ప్రభువుల్నే ఒక చూపు చూస్తే రాజ్యం దక్కుతుంది.
అప్పుడు వాణ్ణి రాసేయటం ఎంతసేపు మనకి? నువ్వు మరీ ప్రమాదంగా ఆలోచిస్తున్నావురా. కొడితే కుంభస్థలమే కొట్టాలి. మీరు ఎన్నాళ్ళు అమాత్య పదవి చేసినా ఒకటే. మీరు ప్రభువులైతే తర్వాత నాకు రాజ్యం వస్తుంది. ఈ విషయాలు ఎక్కడ అనకు. నాగమల్లు నన్ను లక్ష్యం చేయటం లేదు. తగిన గుణపాఠ నేర్పుతాను అన్నాడు మంత్రి. మీకు ఇప్పటికైనా సరైన ఆలోచన వచ్చింది. నాగమల్లు ఆస్థాన చిత్రకారులకి తన చిత్రం గీయమని పోటీ పెట్టాడు. చిత్రము అచ్చు తన మాదిరిగా ఉండాలి. చూసినప్పుడు తను ఏ రీతిగా ఉంటాడో చిత్రం అలాగే ఉండాలి. ఓ చిత్రకారుడు మీసంతో వేశాడు. మహారాజు బొమ్మ బాగున్నా మాకిప్పుడు మీసాలు లేవు కదా అంటూ తిరస్కరించాడు. రెండో చిత్రకారుడు గడ్డంతో బొమ్మ గీశాడు. మాకిప్పుడు గడ్డం లేదు అన్నాడు. మరో చిత్రకారుడు నిలబడినట్లు మహారాజు బొమ్మ గీశాడు. గడ్డము మీసము అన్నీ సరిపోయాయి, కాని కోపంగా చూస్తున్నట్లు ఉంది. నాగమల్లు నవ్వుతూ, మేమిప్పుడు నవ్వుతున్నాం, చిత్రంలో అలా లేదు అంటూ తిప్పేశాడు. మీరేం చిత్రకారులయ్యా, నా బొమ్మ ఒక్కడు గీయలేకపోయాడు. మీకు జీతాలు దండగా, అంతా ఇంటికి పొండి, నాకు చిత్రకారులే వద్దు అని నాగమల్లు మండిపడ్డాడు. చిత్రకారులు మర్నాడు జమదగ్నిని కలిశారు. మాకు వృత్తి లేకుండా పోయింది. కళను నమ్ముకున్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు వేరే ఏ పనులు చేయగలం? మహారాజుకు చెప్పండి అన్నారు. జమదగ్ని మధ్యాహ్నం నాగమల్లును కలిసి, ప్రభు, ఓ చిత్రకారుడు మీ బొమ్మ మీరు కోరే విధంగా ఉండేటట్లు గీశాడు, రండి చూడండి అని పక్క గదికి తీసుకువెళ్ళి పటం మీద కాగితం తీశాడు. నాగమల్లు నోరు తెరిచి చూశాడు. చిత్రం అలాగే కనబడింది. నవ్వాడు. చిత్రం అలాగే కనబడింది. ఏడుపు ముఖం పెట్టాడు. చిత్రం అలాగే కనబడింది. ఇది అర్థం కదయ్యా, చిత్రం ఎలా అవుతుంది? మీరు ఎల్లుండి మధ్యాహ్నం ఏ రీతిలో నిలబడతారో మీకు తెలియదు కదా. చిత్రకారుడికి ఎలా తెలుస్తుంది? మీ చిత్రం మీకంటే గొప్పగా ఉంటుంది. చిత్రకారుడి పనితనం అప్పుడే తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూపించడానికి అద్దం చాలు, లేనివి ఉన్నట్లు చూపించడానికి చిత్రం కావాలా? నాగమల్లికి తన తప్పు తెలిసింది. జమదగ్ని కోరిన మీదట పాత చిత్రకారులకి ఉద్యోగాలు ఇచ్చేశాడు. కామభట్టారకుడు పథకం వేసి కొడుకుతో అర్ధరాత్రి మహారాజుని కలిశాడు. రాజకార్యం చర్చించాలని. ముందు మధువు తాగండి అంటూ కామభట్టారకుడు ఇచ్చాడు. నాగమల్లు 2 గుక్కలు తాగాడు. చెంగావి కళ్ళు మెరిసిపోయాయి. నాగమల్లు, నీ చీటీ చిరిగిపోయింది, ఇక మేమే రాజులం. ఏరా, ప్రభువుతో వేళాకోళం మాట్లాడతావా? నీ నాలుక చీరుస్తాం. నోర్మి, నీవింకా ప్రభువేమిటి? శవానివి. 72 విషాల మాత్ర నీ మద్యంలో కలిపాం. నాగమల్లు మద్యం విసిరైపోయాడు. చెంగావి ఆ పాత్ర పట్టుకొని, మిగతా త్రాగరా అని హెచ్చరించాడు. ఆయన నిరాకరిస్తుంటే తండ్రి అతడు కలిపి బలవంతాన మింగించారు. పాపిష్టి వెదవల్లారా, పురుగులు పట్టి చస్తారా? నమ్మినందుకు వెన్నుపోటు పొడుస్తారా? అమాత్యుడు కొడుకు వికటాట్టహాసం చేస్తున్నారు. చాటుగా వారిని పరిశీలిస్తున్న జమదగ్ని అమాత్యుడు కొడుకుతో కలిసి విషప్రయోగంతో మహారాజును చంపేశాడని అందరికీ చెబుదామని బయలుదేరాడు. చెంగావి అతన్ని చూసి తరమసాగాడు. దొరకకూడదని జమదగ్ని కోట బురుజు ఎక్కి పరిగెడుతున్నాడు. చెంగావి అతన్ని పట్టుకోవాలని అతను కూడా పరిగెడుతున్నాడు. చీకటిలో దారి తెలియక బురుజు చివరికి వచ్చేశాడు జమదగ్ని. కందకంలో పడిపోయాడు. వీడు చచ్చాడు, పీడ వదిలింది అని చెంగావి విజయ విహారం చేస్తూ వెనక్కి వెళ్ళాడు. కానీ జమదగ్ని నేరుగా క్రింద పడలేదు. మధ్యలో ములిచిన చెట్టు మీద పడ్డాడు. గట్టు మరీ ఎత్తులో లేదు. తన కండువాతో కాళ్ళకి బంధం వేసుకొని కందకం మీదకి ఎగబ్రాకి జారిపోయి మరలా పడబోతే చిన్న బెజ్జం పట్టుకుని ఆగాడు. పైన ఒక సైనికుడు పహారా కాస్తున్నాడు. జమదగ్ని ఎలుగెత్తి పిలిచాడు. సైనికుడు తొంగి చూసి, ఎలా పడ్డావు అని అడిగి కర్ర అందించాడు. జమదగ్ని పైకి వచ్చాడు. సైనికుడు జమదగ్నిని గుర్తుపట్టాడు. దొరా, ప్రభువుల్ని ఎవరో చంపారని చెప్పుకుంటున్నారు. ఎవరో కాదు, అమాత్యుడి కొడుకు. విషం ఇచ్చి చంపారు. అతనికి కందకంలో విషగాలి ప్రభావం వల్ల చూపు కనిపించడం లేదు. బండి మీద ఇంటికి పయనమయ్యాడు. ప్రభువులు హతులయ్యారని తెలిసి జనము గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.
సైనికులు కూడా గస్తీ ఎక్కువ చేశారు. జనం అరుస్తున్నారు. జమదగ్ని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. చారుమతితో జరిగింది చెప్పాడు. ప్రభువుల్ని ఆ దుర్మార్గులు చంపేశారు. నేను కళ్ళారా చూశాను. ఇంత ఘాతుకం చేస్తారనుకోలేదు. ఆ దుష్టులు అంతటితో ఆగరు. మీరు కందకం నుంచి వచ్చారని తెలిస్తే మరలా దాడి చేస్తారు. కామభట్టారకుడు రాజైతే మనం కష్టాల్లో పడతాం. ఉసురుంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు. మనం తొందరగా పోదాం రండి అంది చారుమతి. చారు, నాకు దృష్టి కనిపించడం లేదు. కందకంలోని విషగాలికి కళ్ళు పోయాయనుకుంటాను. చారుమతికి కష్టాలు ఒంటరిగా రావని తెలుసు. అయినా విచారించలేదు. మీకేం భయం లేదు, నేను కాపాడుతాను కదా. ముగ్గురు కలిసి అడవికి చేరుకున్నారు. ఓ కోనేటి దగ్గర విశ్రమించారు. చాలా దూరం నడవటంతో వారికి నిద్ర పట్టేసింది. ఇంతలో చారల పులి అటుగా వచ్చింది. చారుమతిని చూసి గుర్తుపట్టింది. పక్కన ఉన్న బిడ్డను చూసి అంతా గ్రహించి ఎత్తుకుపోయింది. ఉదయం భార్యాభర్తలు లేచేసరికి అక్కడ బిడ్డలేడు. పక్కలికి నడిచి వెళ్ళాడేమోనని వెతికింది, దొరకలేదు. చారు, మనల్ని దురదృష్టం వెంటాడుతోంది. అందుకే ఆపదలు వచ్చి పడుతున్నాయి. దైవాన్ని నమ్ముకుందాం, అంతకు మించి ఏం చేయగలుగుతాం అంటూ జమదగ్ని ఓదార్చాడు భార్యని. వీర విజయి యుక్త వయస్సు వచ్చేదాకా చారల పులి దగ్గర పెరిగాడు. నాయనా, నీ వల్ల నా శాపం పోవాలి. అందుకే నేను నీ తల్లికి సాయం చేశాను. తర్వాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల నీ తల్లి సకాలంలో నన్ను నీకియ్యలేక అనాకారి అయింది. నీ తండ్రి గుడ్డివాడి అయ్యాడు. నేను పూర్వజన్మలో శివాంగి సిద్ధ అనే ఋషిని. ఓ నాగకన్య శాపం వల్ల చారల పులి అయ్యాను. ఆమెకు దాహమై నా కమండలంలోని నీరు త్రాగింది. నేను కోపంగా కమండలాన్ని విసిరాను. నా తపస్సు చెడగొట్టినందుకు గాను చారల పులి అయిపోమని శపించింది. ఓ అనాకారి అప్సరసై ఆమెకు పుట్టిన బిడ్డ నల్లహంస తెల్ల తాబేలు జంటగా బలిచేసి ఆ రక్తంతో తడిపితే నాకు పూర్వజన్మ వస్తుందని చెప్పింది. నువ్వు ఆ 2 జంతువుల్ని సాధించాలి అని చెప్పింది చారల పులి. అవి ఎక్కడుంటాయి? నాకు తెలీదు. నువ్వు మదాలస స్వామి శిష్యరికం చేసి ఆయన అనుగ్రహం సంపాదించు. ఆయన గొప్ప తపస్సంపన్నులు. ఆయన సాయపడతాడు. శివాంగి సిద్ధ కోసం అని చెప్పు. మా అమ్మా నాన్న ఎక్కడున్నారు? వారు గ్రామంలో నివసిస్తున్నారు. నా శాపం పోయిన వెంటనే వారు బాగుపడతారు. వీర విజయి పంచకళ్యాణి ఎక్కి 10 యోజనాలు పయనించి మదాలస స్వామి ఆశ్రమానికి చేరి ఆయన శిష్యుడిగా చేరాడు. అనతి కాలంలో మదాలస స్వామి కృపకి పాత్రుడయ్యాడు. మిగతా శిష్యుల కంటే విద్యల్లో పనుల్లో చురుకుగా ఉండేవాడు. తెల్లవారుజామునే లేచి ఆశ్రమ ఆవరణ తుడిచి ముగ్గులు వేసి ఏటి నుంచి నీరు తెచ్చేవాడు. అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. మిగతా శిష్యులు పని చెబితే తప్పించుకునే ధోరణి. వీర విజయ్ అన్ని పనులు పూనుకొని చేయటం మదాలస స్వామి గమనించాడు. చదువుల్లో కూడా అతను ఏకసంధాగ్రాహి. గురువు చెబుతూ ఉండగానే వచ్చేసేయి. సాయంత్రం ఆశ్రమ పొలాల్లో వ్యవసాయ పనులు చూసేవాడు. ఓసారి మదాలస స్వామి అతన్ని పిలిచి, విజయ, ఏటికి వరదలు వస్తున్నాయి. మన పొలం ఎత్తులో ఉంది. నీళ్లు జారిపోకుండా ఉన్నాయో లేదో చూడు. లేకపోతే రేపు విత్తనాలు చల్లటానికి నేల పదునెక్కదు అన్నాడు. విజయి రాత్రి లాంతరు తీసుకొని పొలం వెళ్ళాడు. చేనుకు ఒకచోట గండిపడి నీళ్లు పోతున్నాయి. దాన్ని కప్పటానికి మట్టి వేశాడు. అయినా నిలవలేదు. నీళ్లు పోతే గురువుగారు ఏమంటారో ఇప్పుడు ఏం చేయటం? ఎంతో మీమాంసపడి చివరికి బోదకి అడ్డంగా పడుకున్నాడు. మట్టిలో నీళ్లలో తడిసి రాత్రి చలికి వణికిపోతూ బిగిసిపోతున్నా కదల్లేదు. అతను పడుకోవటంలో నీరు చేలో నిలిచి నిలబడింది. మదాలస స్వామి అర్ధరాత్రి దాటినా అతను తిరిగి రాకపోతే ఏ ఆపదలో చిక్కుకున్నాడోనని శిష్యులు కొంతమందితో పొలానికి లాంతరుతో వచ్చాడు. విజయ్ ఎక్కడా అని పిలిచినా పలకలేదు. వీర విజయ్ హీనస్వరంతో పలుకుతున్నా వారికి వినిపించడం లేదు. గురువుగారు, విజయ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. చేలో నీరు ఉంది కదా, పోదాం పదండి అన్నాడు ఓ బద్ధకం శిష్యుడు. కానీ గురువుగారికి ఏదో అనుమానం వచ్చింది. లాంతరు వత్తి హెచ్చు చేసి చూశాడు ఈశాన్యంగా. అక్కడ ఏదో కదలిక కనిపించింది. అక్కడికి వెళ్ళాడు.
విజయ్ ఈ బోధకి అడ్డంగా పడుకొని ఉన్నాడు. విజయ్లే, ఇలా ఎందుకు పడుకున్నావు? నీళ్లు పోకుండా పడుకున్నాను, వేయటానికి మట్టి లేదు. మదాలసస్వామి కళ్ళు ఆర్ధమైనాయి. అతన్ని లేవదీసి, నీలాంటి శిష్యుడు ఉన్నందుకు గర్వపడుతున్నాను. లే, చేను పని మేం చూసుకుంటాము, నువ్వింటికి పదా, ఎలా వణికిపోతున్నావో అన్నాడు. కొన్నాళ్లు పోయాక, విజయ్, నీకు సమస్త శాస్త్రాలు వచ్చాయి. ఇంత శీఘ్రంగా నేర్చుకున్నవారు అరుదు. నీకు ఇంకా ఏమైనా కావాలా నా నుంచి అని అడిగాడు. నల్లహంస, తెల్ల తాబేలు కావాలి గురుదేవా. అవెందుకు నీకు? శివాంగి సిద్ధ శాపం పోగొట్టడానికి. ఆయన చారలపులిగా ఉన్నారు ప్రస్తుతం. మదాలస స్వామి సంతోషంగా, వారి గురించి విన్నాను, చూడటం పడలేదు. వారికి సాయపడటం నా అదృష్టం అంటూ దివ్య దృష్టితో చూసి, నల్లహంస పాంజీర ద్వీపంలో ఉంది. అది రాజు ఏకాంత మందిరం కింద భూగర్భంలో ఉంటుంది. ఇక తెల్ల తాబేలు ఎడారి రాజ్యము పఠాన్ కోటలోని రాక్షసుల దగ్గర ఉంది. వారికి బయట వారి వల్ల చావు లేదు. ఒకరినొకరు చంపుకోవాలి గాని వారిని చంపితే గాని తెల్ల తాబేలు దక్కదు. ఈ రెండూ చాలా కష్టమైన పనులు. అయినా ఆత్మవిశ్వాసంతో నువ్వు సాధించు అన్నాడు. మీ ఆజ్ఞ. అయితే ఇవాళే బయలుదేరతాను అన్నాడు. శుభం. విజయలక్ష్మితో తిరిగిరా. శివాంగి సిద్ధుల వారిని నిజరూపంలో చూడాలని ఆతృత పడుతున్నాను. వీరవిజయి పంచకళ్యాణిని ఎక్కి బయలుదేరాడు. 10 నాళ్లు అవిశ్రాంతంగా పయనించి సముద్రం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ బెస్తవారిని పాంజీర ద్వీపం ఎంత దూరంలో ఉందన్నాడు. ఓ పొద్దు పయనించాక వస్తుంది అని చెప్పారు వారు. వర్తకుల పడవుల్లో తెల్లవారి ద్వీపం చేరుకున్నాడు. పచ్చటి చెట్లతో పాంజీర ద్వీపం అందంగా ఉంది. విశాలమైన రహదారులు, మేడలతో రాజధాని నిండుగా ఉంది. ఓ బంగారు నాణెం ఇచ్చి ఓ పేదరాశి పెద్దమ్మ ఇంట్లోకి దిగాడు. పెద్దమ్మ వల్ల కోట విశేషాలు తెలిసాయి. పాంజీర ఏలిక సరస్వతికి మగబిడ్డలు లేరు. శ్రీదేవి ఒక్కగానొక్క కూతురు. ఆమెని మేనల్లుడు మిశాసిదండుకిచ్చి పెళ్లి చేసి అతనికే రాజ్యం ఇవ్వాలని భావిస్తున్నాడు. కాని సముద్రంలోని పడవ ప్రమాదంలో ఒక విషచేప కరిచి శ్రీదేవికి పిచ్చెక్కింది. దాంతో మిశాసిదండు ఆమెను పెళ్లి చేసుకోనంటున్నాడు. రాజ్యం కావలిస్తే ఆమెను పెళ్లి చేసుకు తీరాలని సరస్వతి చెబుతున్నాడు. మహారాజుని చంపైనా రాజ్యం దక్కించుకోవాలని పథకాలు వేస్తున్నాడు. విజయ్కి చారలపులి ఇచ్చిన నక్షత్ర పతాకం గుర్తుకు వచ్చింది. కష్టపడి రాజదర్శనం చేసుకున్నాడు. మీ కుమార్తె పిచ్చి తగ్గిస్తాను మహారాజా అన్నాడు. సరస్వతి నమ్మలేదు. ఇలా ఎందరో వచ్చి ఆశపెట్టి వెళుతున్నారు. ఆమె పిచ్చి తగ్గటం లేదు. నాకు అవకాశం ఇవ్వండి, మీకేం నష్టం లేదు కదా. సరస్వతి అతన్ని ఒంటి స్తంభం మేడలోని లోపల మందిరంలోకి తీసుకువెళ్ళాడు. శ్రీదేవిని గొలుసులతో బంధించారు. చెలికత్తెలు దూరంగా నిలబడి వింజామరలు వీస్తున్నారు. వీరవిజయ్ని చూసి శ్రీదేవి ఉగ్రంగా ఊగిపోయింది. ఆమె కట్లు విప్పించండి అన్నాడు మహారాజుతో. అవి విప్పితే అందర్నీ కరిచేస్తుంది, మరలా బంధించడం కష్టం అన్నాడు సరస్వతి. వీరవిజయ్ మత్తు పువ్వు ఆమెకు వాసన చూపాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడు గొలుసులు విప్పి పాలతో తల ముఖం తడిపి నక్షత్రమాలతో తల మీద 11 సార్లు కొట్టాడు. తర్వాత మరో మూలిక వాసన చూపాడు. ఆమెకు మెలకువ వచ్చి లేచి కూర్చుంది. చెలికెత్తెలు దూరంగా పారిపోయారు. నాన్నా, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? కూతురు పిచ్చి తగ్గి సౌమ్యంగా మాట్లాడటంతో పొంగిపోయాడు. నీ ఉన్మాదం తగ్గించిన పుణ్యాత్ముడు ఇతడేనమ్మా. నా చిట్టి తల్లిని మామూలుగా చూస్తానా అని భయపడిపోయాను. ఇక నాకే దిగులు లేదు. శ్రీదేవి అందగాడైన వీరవిజయ్ని చూసి సిగ్గుతో తలదించుకుంది. వారికి నా అభివాదాలు చెప్పండి. నువ్వు పరదేశీలా ఉన్నావు, మా రాజ్యంలోనే ఉండిపో, నీకు కోరిన ఉద్యోగం ఇస్తాను అని రాజు అన్నాడు. వీరవిజయ్ ఒప్పుకున్నాడు. రాత్రి మహారాజు దంపతులు శ్రీదేవితో విందు తీసుకున్నాడు. ఆమెకు బాగైందని మిశాసిదండు వచ్చి నిన్నే పెళ్లాడతాను అన్నాడు. మారిపోయే నీలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. పాంజీరకు నేనే ఏలికను. మీ నాన్న నన్ను కాదనలేడు. మర్యాదగా పెళ్ళాడు, లేదా బలవంతంగా పెళ్లాడతాను. కోటలో మాకు తిరుగులేదు
అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. సరస్వతి, అమ్మా, నేను ముసలివాణ్ణి, మిశాసుని ఎదుర్కోవటం నాకు చేతగాదు, ఏం చేయటం అన్నాడు. నేను విజయ్ని పెళ్లాడాలనుకుంటున్నాను. విజయ్ ద్వారా మిశాసుకి బుద్ధి చెబుదాం. వీర విజయ్ని రహస్యంగా పిలిచి చెప్పాడు మహారాజు. ఆ విషయాలు తనకి వదిలేయమన్నాడు వీర విజయ్. మారువేషాల్లో కోటంతా తిరిగాడు. సైన్యము మిశాసి దండు పక్షాన ఉంది. తను ఒంటరిగా అందర్నీ ఎదిరించటం అసంభవం. శ్రీదేవిని కలిసి నల్లహంస ఎక్కడుందో తెలుసా అన్నాడు. అది మా కుటుంబీకులకు తప్ప బయటి వారికి తెలియదు. మీకెలా తెలుసు? తర్వాత చెబుతాను, దాని గురించి చెప్పు. దాన్ని బయటవారు తీస్తే ఏలిక తక్షణం మరణిస్తాడు. అందుకే చాలా పటిష్టమైన దుర్గంలో ఉంచాం. ఆమెతో ఏం చేయాలో చెప్పాడు. ఆమె ముఖం విప్పారింది. తండ్రితో మిశాసి దండును పెళ్లాడతానని అతనికి పట్టాభిషేకం చేయమంది. అతనికి అర్థం కాలేదు. అన్నీ మీకు తర్వాత తెలుస్తాయి నానా, ఇప్పుడే అడగవద్దు అంది. సరస్వతి వైభవంగా మేనల్లుడికి పట్టాభిషేకం చేశాడు. పెళ్లి ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మిశాసిదండు ఇంత సులభంగా రాజ్యము శ్రీదేవి దక్కుతున్నందుకు సంతోషించాడు. వీర విజయి భూగృహంలోకి చొరబడి నిప్పుల బావి, నూనె బంక మడుగు దాటి పూసల మధ్య ఉన్న సరోవరంలో తిరిగే నల్లహంసను చేరుకున్నాడు. దాన్ని తీసి సంచీలో వేసుకొని పైకి వచ్చాడు. మిశాసిదండు మేడ మీద నుంచి క్రిందకి గెంటబడి మరణించాడు. విజయ్ శ్రీదేవిని కలిసి, నేను కొంచెం పని మీద వెళ్తున్నాను, నెల రోజుల్లో వచ్చి నిన్ను పరిణయమాడతాను అన్నాడు. ఆమె కూడా వస్తానంది. మృదువుగా తిరస్కరించాడు. చాలా కష్టమైన ప్రయాణం అది, నా కర్తవ్యం నెరవేర్చిరాని అన్నాడు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అంది వీడ్కోలుగా. వీర విజయ్ ద్వీపం దాటి తిరిగి గుర్రం మీద పయనించి పఠాన్ కోట కొండలు చేరుకున్నాడు. రాత్రిపూట రాక్షసులు మద్యం త్రాగి గంతులు వేస్తున్నారు. మధ్య మధ్యలో మాంసం ముక్కలు తింటున్నారు. 3వ జాములో నిశ్శబ్దమైంది. రాక్షసుల మూక నిద్రలో ఉండగా కోట చేరుకొని పై బురుజులోకి దాక్కున్నాడు. గాంట్రి సభ్యులు అనే రాక్షస సోదరులు రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళిద్దరికీ కాళ్ళు లేవు, కానీ నాలుకను కోరినంత మేర చాపగలరు. నాలుకతో చుట్టి శత్రువుల్ని చంపేస్తారు. వీర విజయ్ వారిని చూశాడు. ఇద్దరూ చిన్న కొండల్లా ఉన్నారు. నల్లహంస అతనితో, వారి మీద ఏ ఆయుధాలు వేయకు, అవి తిరిగి నీకే వస్తాయి. నేను రాక్షస స్త్రీగా రూపం దాల్చుతాను, వారినో ఆట ఆడిస్తా అంది. నల్లహంస రాక్షస కాంతగా మారి వారి ముందు ఆడింది, పాడింది. గాంట్రి సభ్యులామే అందానికి ముగ్ధులయ్యారు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని కేకలు వేస్తున్నారు. ఇద్దరి దగ్గరికి ఎలా వస్తాను? మీలో ఎవరు బలవంతుడో నన్ను తెలుసుకోనియండి, అప్పుడు వారి దగ్గరికి వస్తాను. అన్నదమ్ములు ఇద్దరూ నాలుకలు చాపి ఒకరినొకరు లుంగేసుకున్నారు. ఇద్దరూ సమాన బలవంతులు. ఒకరి నాలుకతో మరొకరి కంఠాన్ని మెలిపెట్టారు. ఊపిరి ఆడకపోతున్నా వారి పట్టు వదల్లేదు. దాంతో ఇద్దరూ ఒకేసారి చచ్చిపోయారు. ఆసనాలు బద్దలైపోయినాయి. లోపలి మడుగులో తెల్ల తాబేలు కనిపించింది. దాన్ని తీసుకోబోతూ ఉండగా అది మీద పడి యుద్ధం చేసింది. దాని బలం ముందు నిలబడలేకపోతున్నాడు. ఇంతలో నల్లహంస వచ్చి అతడికి సాయపడింది. అది విసిరిన తీగలో తెల్ల తాబేలు బందీ అయింది. రెంటినీ తీసుకొని వేగిరంగా అడవికి చేరుకున్నాడు. చారలపులి అతన్ని చూసి సంబరపడింది. నల్లహంస తెల్ల తాబేళ్ళని చారలపులి మీద బలిదానం చేశాడు. చారలపులి సినాంగ సిద్ధి ఋషిగా మార్పు చెందాడు. బిడ్డా, నా శాపం పోగొట్టావు అంటూ అతన్ని పల్లెలోని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. చారుమతి తిరిగి అందాల స్త్రీగా, జమదగ్నికి చూపు శివాంగి సిద్ధి వల్ల వచ్చాయి. బిడ్డను చూసి ఇద్దరూ పొంగిపోయారు. చారలపులిగా ఉన్న నాకు తిరిగి జన్మనిచ్చాడు నీ బిడ్డ. చారుమతి, అందరి కష్టాలు తీరాయి. ఇక మీకు సర్వశుభాలు చేకూరుతాయి. శ్రీదేవితో వీర విజయ్ కళ్యాణం జరిపించండి అన్నాడు శివాంగి సిద్ధ. అతని కళ్యాణం మీరే దగ్గరును జరిపించాలి అన్నారు వారిరువురు. తప్పకుండా.
నడవండి, పెళ్లివారింటికి వెళదాం అన్నాడు. సరస్వతి, శ్రీదేవి వీర విజయుల పెళ్లి వైభవంగా జరిపించి పిమ్మట అతనికి పట్టాభిషేకం చేయించాడు. చారుమతి, జమదగ్ని కొడుకు దగ్గరే ఉండిపోయారు. శివాంగి సిద్ధ తర్వాత హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు రాజనీతి. కీర్తిచంద్రుని పాలనలో కోసల రాజ్యము సకల సంపదలకు ఆలవాలమై ఉండేది. పండిత సదస్సులతోనూ కవి సమ్మేళనాలతోనూ రాజదర్బారు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. నిత్యము జరిగే వినోద కార్యక్రమాలు, విలాస సంబరాలు ఆ రాజ్య ప్రజలను ఆనంద డోలికల్లో ముంచెత్తేవి. రాజ్యపాలనలోనూ న్యాయ విచారణలోనూ కీర్తిచంద్రుని ప్రతిభ అపూర్వమైనది. పొరుగు రాజ్యాధిపతులు సహితం ఒక్కొక్కసారి కీర్తిచంద్రుని సలహాలను కోరేవారు. రాను రాను కీర్తిచంద్రుని వయసు పైబడటంతో రాజ్యపాలన భారమైంది. అందువలన పాలనా బాధ్యతలను తన తదనంతరం తన కుమారుడికి అప్పజెప్పాలని సంకల్పించాడు. అయితే తన కుమారులిద్దరూ కవలలు అయినందున రాజ్యాధికారాన్ని ఎవరికి అప్పజెప్పాలన్నది అతనికి ఒక సమస్యగా పరిణమించింది. కవలలు కావటం మూలాన వసంతుడు, హేమంతుడు రూపురేఖల్లో, అందచందాల్లో ఒకే పోలికన ఉండేవారు. అంతేకాక వేట, విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము మొదలైన అన్ని రంగాల్లోనూ ఏ ఒక్కరూ మరొకరికి తీసిపోయేవారు కాదు. అందువలన కీర్తిచంద్రునికి ప్రతిష్టాకరమైన తన రాజ్యాన్ని తన కుమారులిద్దరిలో ఎవరి చేతుల్లో పెట్టాలా అన్న విషయం ప్రశ్నగా మారిపోయింది. ఆ విషయమై కీర్తిచంద్రుడు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరునాడు తన కుమారులిద్దరినీ పిలిచి, రాకుమారులారా, రాజనేవాడు తెలివితేటలు, బుద్ధి కుశలత కలవాడేగాక శక్తివంతుడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలి. నాక వయసు మీరుతోంది, బాధ్యతలు భారమనిపిస్తున్నాయి. రాజ సాంప్రదాయం ప్రకారము పరిపాలనా అధికారము పెద్ద కుమారుడికి చెందుతుంది. కానీ మీరిద్దరూ కవలలు కావటం వల్ల రాజ్యపాలనను మీ ఇద్దరిలో ఎవరికి అప్పచెప్పాలా అన్న సమస్య ఎదురైంది. రాజనేవాడు శక్తిమంతుడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు మాత్రమే కాక తెలివితేటలు, బుద్ధి కుశలత కలవాడుగా కూడా ఉండాలి. అందుకే మీ ఇద్దరికీ ఓ పరీక్ష పెడుతున్నాను. ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే రాజ్యాధికారం వారికే దక్కుతుంది అని చెప్పి కుమారులిద్దరినీ వేరువేరుగా వేటకు వెళ్ళి 2 క్రూర జంతువులను చంపి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు కీర్తిచంద్రుడు. వసంతుడు కొద్దిసేపట్లోనే ఒక ఆడపులిని చంపి తెచ్చి రాజు ముందు ఉంచాడు. అది చూసి కీర్తిచంద్రుడు, వసంత, ఇంత తక్కువ సమయంలో ఓ పులిని ఎలా వేటాడగలిగావని వసంతుణ్ణి ప్రశ్నించగా, వసంతుడు, నాన్నగారు, నేను అడవిలో ప్రవేశించేసరికి ఓ పొదమాటున ఈ పులి ఆదమరిచి పిల్లలకు పాలు పెడుతూ కనిపించింది. అందువలన నా వేట ఇంత సులభతరమైంది అని సమాధానమిచ్చాడు. సూర్యాస్తమయ సమయానికి వేటకు వెళ్ళిన హేమంతుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. అలా వచ్చిన హేమంతుడు రాజును సమీపించి, నాన్నగారు, అడవంతా గాలించినా ఇంతవరకు నాకు ఒక్క క్రూర జంతువు కూడా కనిపించలేదు. నాకు ఇంకో రోజు గడివిస్తే మరలా ప్రయత్నిస్తాను అని చెప్పాడు. కీర్తిచంద్రుడు సరేనని మరో రోజు గడివిచ్చాడు. మరునాడు హేమంతుడు వేటకు వెళ్ళి ఓ పిల్లిని చంపి తీసుకువచ్చాడు. రాజుతో సహా అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. హేమంత, క్రూర జంతువును చంపి తెమ్మంటే పులులు, సింహాలు, చిరుతలు లాంటి వాటిని వీడి ఓ పిల్లిని వేటాడి తెచ్చావేమిటి అని ప్రశ్నించాడు కీర్తిచంద్రుడు. నాన్నగారు, క్రితం రోజు నేను అడవిలో మీరు చెప్పిన జంతువులన్నింటినీ చూశాను. కానీ నాకు వాటిల్లో క్రూరత్వం ఎక్కడా కనిపించలేదు. ఒకచోట ఓ జంట సింహాలు పరవశంగా శృంగారాల్లో తేలియాడుతూ కనిపించాయి. ఇంకో చోట ఓ చిరుత తన పిల్లలను ఆప్యాయంగా నాకుతూ కనిపించింది. మరో చోట ఓ పులి హాయిగా నిద్రిస్తూ కనిపించింది. ఆయా సమయాల్లో వాటిల్లో అనురాగము, ఆనందము, ఆత్మీయులే తప్ప క్రూరత్వాన్ని చూడలేకపోయాను. ఈరోజు ఈ గండు పిల్లి ఒక అమాయకమైన కుందేటి పిల్లను వేటాడుతూ కనిపించింది. దీనిలోని క్రూరత్వము నాలో ఆవేశాన్ని రగిలించింది. అందుకే దీన్ని హతమార్చాను అని సమాధానమిచ్చాడు హేమంతుడు.
అది విని కీర్తిచంద్రుడు వసంతుని వంక చూసి, వసంత, ముందు చూపు, మనస్ఫూర్తి రాజు కాబోయేవారి ప్రధాన లక్షణాలు. నీ పులివేట ఫలితంగా దాని అమాయకమైన పిల్లలు అనాథలయ్యారు. హేమంతుని పిల్లివేట ఫలితంగా ఓ నిండు ప్రాణం నిలబడింది. అందువలన కోసల రాజ్యానికి హేమంతుణ్ణి పట్టాభిషక్తిని చేస్తున్నాను అని ప్రకటించాడు. కథ అయిపోయింది. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.